బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం. రా 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 నీకోసం ఎదురు చూస్తున్నాను. బ్రహ్మాండంగా ఒక అద్భుతమైన వంట చేసుకుందాం. దా 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 దా. బాబాయ్ చెప్పు. ఇవాళ నుంచి నువ్వు వంటలు చేయొద్దు. నేనేదో ఉత్సాహంగా ఉల్లాసంగా ఒక వంట చేద్దామంటే శుభం పలకరా పెళ్లి కొడక అంటే ఏదో అన్నాడు. వంట చేయొద్దట, వంట చేయొద్దు. వంట ఎక్కడ దొరికారా నాకు నువ్వు? వంట చేయొద్దు అంటే చేయకమని కాదు, మరి నాకు వంట నేర్పించుడు కాదు, ఇంకా నేర్పించాల్సింది చాలా ఉందని చెప్తున్నా. ఏంటో చెప్పు చావు. వంట నేర్పిస్తే సరిపోదు, వడ్డించడం కూడా నేర్పియాలి. అవును, వడ్డించడం కూడా ఒక కాడే. దాన్ని కూడా ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి. అవును, అలా ఎందుకు అనిపిస్తుంది సడన్ గా నీకు? ఎందుకంటలేదు బాబాయ్, మొన్నటి పోయినా నేను ఒక పెళ్లికి పోయినా. వీడికని ఇంత కష్టపడినాడికి పెళ్లికి పోతే ఆకలేసి ఆతృతతో ఇస్తరాకు తీసుకొని కూరలు చూసిన. వంకాయ, బెండకాయ, దొండకాయ, ఆనకాయ, వెజ్లో 60 రకాలు బాబాయ్. తిందామని ఆతృతగా పోతే వంకాయ కూరలో గరిట పెట్టి తీసిండు. వంకాయలు పెడుతున్నారని ప్లేట్ ముంగట పెట్టిన వాడు కాయలన్నీ లోపలేసి గుజ్జున ప్లేట్లో పెట్టిండు బాబాయ్. అది కూడా ఎంత అనుకున్నావు? ఇంత. అదే వాడేదో తెరక తప్పు చేశాడు అనుకుని పక్కకు పన్నీర్ కూర తిందామని ప్లేట్ అక్కడ తీసుకొని పోతే వాడు అలా పెట్టి అలాగే తీసి ఇట్లా తుడిపిండు. ఏదా పాలకు పాలకి పన్నీర్ ముక్కలు అయితే ఒక్క ముక్క రాలేదు బాబాయ్. అరే వాళ్ళ సొమ్ము కూడా పోయిందా? వాళ్ళ ఇంట్లోకి పెడుతురా కూర లేక కాదు, గిన్నెల నిండుంది కూర, కానీ ఇంత కూడా పెడతలేరు. మనస్ఫూర్తిగా వధూవరుడు దీవిద్దామని పోతే వాళ్ళకు కడుపు నిండా అన్నం పెట్టలేరు బాబాయ్. అంటే వడ్డించడానికి సంబంధించి మా బరంపురంలో చాలా కథలు ఉన్నాయి, చాలా అనుభవాలు ఉన్నాయి. వాటి గురించి నేను ఖచ్చితంగా చెప్తాను. కానీ మనం వడ్డించాలి అంటే ముందు వంట చేసుకోవాలి కదా. అవును, కాబట్టి ఇప్పుడు మనం ఒక వంట చేసుకుందాం, తర్వాత వడ్డింపుల గురించి మాట్లాడదాం. బాబాయ్ హోటల్లో మనం ఇప్పుడు చేసుకోబోయే మొట్టమొదటి వంటకం రామ్ లడ్డు కడి. కావాలను ఇది ఏం బాబాయ్ ఇన్నిగానం తెప్పించినావు? ఏం చేస్తున్నావు? ఏంది ఆ గిన్నెకి 6 గంటల నూనె, 6 గంటల నూనె, పెరుగు వేసే, పెరుగు, పచ్చిమిర్చి గుజ్జు, పచ్చిమిరపకాయల గుజ్జు. పెరుగు ఎంత కమ్మవాసన వస్తుంది. చక్కెర, శనగపిండి, శనగపిండి కలపాలి అంతేగా. నీళ్లు కొంచెం ఉప్పు వేసే, ఉప్పు కలిసిన తర్వాత రుచికి తగినంత అంటే ఒక 2 స్పూన్లు వేయాలా? సరిపోద్ది. నీళ్లు చిలకరించాలా? పావు జగ్గు. అమ్మో, పావు చెక్క. ఉండలు ఉండకుండా కలపాలి. ఉండలు లేకుండా. మరికొంచెం చిన్న చెంచా తీసుకోలేకపోయావా? తగిన గరిటె తీసుకోవాలి, కానీ అంతంత పెరుగు చిలికినప్పుడు చిన్న చెంచా వాడు తీసుకుని బయలుదేరాడు. ఇవి ఎట్లా కలపాలా, చేసుకుని పట్టాలా కాదు, కర్రీ ఎలా కరెక్ట్ వడ్డించారులే. అయినా ఎవరు పెళ్ళిందో ఇప్పుడు అది ముఖ్యమా? నాకు జరిగిన అవమానం ముఖ్యం, దాని గురించి ఆలోచించు. ఎంత అన్యాయం అండి. ఎవరు పెళ్లికి వెళ్ళి ఎవరు అడిగితే కూడా పడ్డాని గురించి మాట్లాడతాడు తప్ప ఎవరు పెళ్లికి వెళ్ళడం మాత్రం చెప్పడు. వాళ్ళ ఇంట్లోకి కూర వాడుకొచ్చింది వాడేమన్నా పెళ్లి కూరనే కదా. పొయ్యి కట్టే, చాలా వేడెక్కిపోయింది నూనె, పొయ్యి కట్టేసి. మెంతులు, ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి కలుపు. ఇంకో పసుపు,
మాకు ఇప్పుడు కావాలంటే కింద మంట పెట్టు కాసేపు. మజ్జిగ మజ్జిగ దీన్ని ఏమంటావు? నీళ్ళు కలపక ముందు అది పెరుగు. నీళ్ళు కలిపాం కాబట్టి మజ్జిగ. బాగా కలిపోసారి. ఇది ఒక 5-10 నిమిషాలు ఉడుకుతుంది. కానీ మన దీనికి పునుగుల్లాగా రామ్ లడ్డు వేస్తాం. నానబెట్టిన పెసరపప్పు, పచ్చిమిరపకాయలు, అల్లం ముక్కలు ఉన్నాయి. తీసుకెళ్లి చక్కగా ముద్ద చేసుకుని వస్తాయి. వాటితో మనం రామ్ లడ్డూలు తయారు చేసి ఆ కడీలో వేద్దాం. నేను క్లీన్ చేసి నువ్వు వచ్చే లోపల నెయ్యి డెక్సా పొయ్యి మీద ఎక్కించేస్తాను. చాలా జనాలు ఉంటారు వడ్డించేవాళ్ళు, పట్టించుకోకు. ఇంతకీ నువ్వు ఎవరి పెళ్లికి వెళ్ళావురా? చూడు 5 వేళ్ళు చూపించు. ముందు ఒక 2 గంటలు నూనె వేసి తర్వాత 5 వేళ్ళు పెట్టి ఒక 3 నిమిషాలు ఇలా కలుపు. 2 గంటలు నూనె వేసి చాలు కలుపుతా ఉండు, చెప్తాను నేను. ఢిల్లీలో స్ట్రీట్ ఫుడ్ రామ్ లడ్డు అంటే బాగా గల్లీలో దొరుకుతుంది. మామూలుగా అక్కడ ఈ దాన్ని ఏమంటారు, ముల్లంగి బాగా బలంగా తింటారు కదా, ముల్లంగి తురుమేస్తారు. రామ్ లడ్డూలో ప్లేట్లో 4 పెట్టి కొంచెం గ్రీన్ చట్నీ ఒకటి వేసి ఇస్తారు. ఇది పొట్టలో ఉండే జఠరాగ్ని ప్రకోపింపజేస్తుంది. డైజెస్ట్ అయిపోయిన ఫుడ్ని అంటే జీర్ణం అయిపోయిన ఆహారాన్ని ముందుకి గబగబా తోసుకుంటూ వెళ్ళిపోతుంది. దీన్ని జనరల్ గా ఏం చేస్తారంటే పెసరపప్పు, కొంత శనగపిండి కలుపుతారు. కొద్ది మంది కొంచెం కందిపప్పు కూడా కలుపుతారు. చాలా తక్కువ మంది, ముఖ్యంగా పెసరపప్పు, శనగపిండి ఎక్కువగా వాడతారనమాట. ఇది ఢిల్లీలో మంచి పాపులర్ స్ట్రీట్ ఫుడ్. ఇది మన బాబాయ్ ప్రత్యేకత ఏంటంటే ఈ రోజు ఈ రామ్ లడ్డూని కడీలో కలపడం. అది మన ప్రత్యేకత. ఇప్పుడు కొత్తిమీర వేసి పునుగులు వేసి ఇక్కడ నీళ్ళు రెడీ పెట్టాను. నీళ్ళలో చేతులు ముంచి పునుగులు వేయడం. పునుగులు పెద్ద ఉండాలా చిన్న ఉండాలి నీకు? మీడియం. అలా చిన్న వేసామనుకో అందులో ఊరుతుంది కదా, పెద్దగా అయిపోద్ది ఊరిన తర్వాత. అది వడ్డించడంలో ఒక 30 ఏళ్ల క్రితానికి అంటే మీ కాలం నాటికి మా కాలం నాటికి వచ్చిన తేడాలు చెప్పు. అప్పుడు వడ్డించేవాళ్ళు మనస్ఫూర్తిగా వడ్డించేవాళ్ళు. మరి ఇప్పుడు అయితే ఒకటి వాళ్ళ ఆర్థిక స్తోమతలను బట్టి ఉంటుంది, మనస్తత్వం బట్టి కూడా ఉంటుంది. 2 రకాలు ఉంటాయి. కొందరు పీనట్ నాయాళ్ళు ఉంటారు, కొందరు దిల్దార్ ఉంటారు. ఎలా వడ్డిస్తారు? అవే ఉంటాయి కదా బంతి భోజనాలను అప్పట్లో. ఇప్పుడు ఎక్కడున్నది? ఇప్పుడు అంతా మీద పడిపోయి ఎగబడిపోయి ఎవడికి శక్తి ఉంటే వాడు ముందు వెళ్ళిపోయి వడ్డించుకోవడమేగా ఎవడికి వాడు. మరి ఇప్పుడు ఎక్కడుంది బంతి భోజనాలు? ఎక్కడున్నాయి చూడండి. ఇంకా చాలా ఇంకా చాలు కొంచెం ఒక 2 నిమిషాలు ఆగి అటు ఇటు తిప్పుడు. వేసే 75%, 80% ఉడికింది. కడీలో కాసేపు ఉంటుంది కదా. ఉంటుంది ఎందుకుంటుంది, ఉండకపోతే ఊకుంటున్నా. కడి ఒకసారి కలుపు, మెల్లగా స్మూత్గా విరిగిపోకుండా. కడి ఆల్రెడీ ఉడికిపోయింది కాబట్టి ఇంకేం చేయాల్సిన పని లేదు. ఒక్కసారి కలిపేసి పొయ్యి కట్టేసి దాన్ని మూత పెట్టి పక్కన వదిలేస్తే ఆ రామ్ లడ్డూలు ఉబ్బి పెద్దగా ఒక సరైన షేప్కి వస్తాయి. పక్కన పెట్టి మూత పెట్టి ఇప్పుడు ఏం చేస్తాం? అద్భుతమైన ఒక కూర చేద్దాం. బాబాయ్ హోటల్లో మనం చేసుకోబోయే తదుపరి వంటకం పన్నీర్ రాజ్మా రసేదార్. సామాన్లు అందుకో. పన్నీర్
రాజ్మా. రసేదార్. ముందు పన్నీర్ని తయారు చేసుకుందాం. సరే కానీ అసలు ఈ ఆయిల్ ఎందుకు వచ్చినా? ఈ పన్నీర్ చిల్లుగట్టు మీద వేయించు. ఒక్కొక్క ముక్క వేయించు. నూనెలో పెట్టు. అంతే, అలా వదిలే. 1 నిమిషంలో అయిపోద్దిరా. తీసే. ఇంకోటి అత్యంత జాగ్రత్తగా నూనె అట్టు పెట్టి ఇది చాట్ మసాలా, గరం మసాలా 2 వైపులా పోయి. గరం మసాలా, చాట్ మసాలా, ఉప్పు 2 వైపు, కారం పొడి కనపడ కూడా వేయాలా? కొంచెం, ఉప్పు 2 వైపు, ఆ గిన్నెకిచ్చు పొయ్యి మీద ఒక 4-5 గరిటెల నూనె, ఒక 2-3 గరిటెల నెయ్యి వేసాయి. ఒక 5 గరిటెల నూనె, జీలకర్ర, అల్లం తురుము, పచ్చిమిర్చి, కసూరి మేతి, దాలో కసూరి మేతి, ఇంగువ, ధనియాల పొడి, జీలకర్ర పొడి, పసుపు, కారం పొడి, కారం పొడి, వేయించిన ఉల్లిపాయలు, వేయించిన ఉల్లిపాయలు, టమాటా గుజ్జు, టమాటా గుజ్జు, ఉప్పు ఒక 2 స్పూన్లు వేయి. 1 ఓకే, 2 మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గని. పరిశుభ్రత అబ్బాయి మొత్తం క్లీన్ చేసేసిన. మూత తీసి
నూనె ఎర్రగా బయటకు వచ్చిందంటే మగ్గిపోయినట్టే. ఏం మిగిలింది అక్కడ? చాట్ మసాలా అండ్ గరం మసాలా. అవును, చాట్ మసాలా వేసి ఇది 6 గంటల సేపు నానబెట్టి ఉడకబెట్టిన రాజ్మా. చాట్ మసాలా వేసి మిగిలిన గరం మసాలా వేసి దీన్ని బాగా కలిపి బాగా కలిపి మూత పెట్టి ఒక 15-20 నిమిషాలు వదిలేస్తే చక్కగా తయారైపోతుంది రాజ్మా. రామ్ లడ్డు కడి వేరే గిన్నెలోకి మార్చు, కాడ గిన్నెలోకి మార్చు. వడ్డించే వాళ్ళు ఇలా తీసుకొని ఇలా కదా వడ్డించాల్సింది. అవును, కానీ వాళ్ళు ఇలా తీసి ఇలా వేసి ఇలా వడ్డిస్తారు బాబాయ్. ఎవరింటికి పెళ్లికి వెళ్ళాడో చెప్పడు కానీ అలా వడ్డించారు ఇలా వడ్డించారు అని నానా యాగి చేస్తున్నారు. రోగన్ వెయ్యి. రోగన్ అంటే వేడి నూనెలో కారపొడి వేసేసి బాగా కలిపి వదిలేస్తే అది అట్ ఈస్ రోగన్. అక్కడ గిన్నెలో ఉంది చూడు, మీ దగ్గరే పెడతా. కడి మీద వెయ్యి. అవన్నీ కొంచెం తీసే. 15 నిమిషాలు అయిపోయింది. మొత్తం ఒక్కసారి చూద్దామంటావా? నూనె బయటకు వచ్చిందంటే రెడీ. పోయి కట్టేసి స్టీల్ పాత్ర అందుకో, గరిటతో వేసి పన్నీర్ ముక్కలు వేసి బాబాయ్ చెప్పు. ఏయ్ ఒకదాని మీద ఒకటి అంతేనా? వచ్చాలాడినట్టే. రాజ్మా మీద ఈ క్రీమ్ వేయాలి. అలంకరణ దగ్గర కూడా ఎంత శ్రద్ధ తీసుకుంటాం మరి ఆ వడ్డించే వాళ్ళు కూడా శ్రద్ధ తీసుకుంటుండే కడుపు నిండా తినేవారు. ఎవరింటికి పెళ్లికి వెళ్ళావో చెప్ప. అన్నం కరెక్ట్గా పెట్టలేదని నేను ఏడుస్తుంటే పెళ్లి 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 నా లైఫ్లో పెళ్లి లేదంటే ఇంకొకటి పెళ్లి కావాలంట నీకు. 2 వంటలు సిద్ధమైపోయి. పన్నీర్ రాజ్మా రసేదార్ ఎలా చేసావు? పన్నీర్ రాజ్మా రసేదార్ ఎలా తయారు చేస్తారంటే ముందుగా పన్నీర్ ముక్కలను వేడి నూనెలో వేసి వేయించి ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి. పైనుండి గరం మసాలా, చాట్ మసాలా, కారం చల్లుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక గిన్నెలో 3 గరిటెల నెయ్యి, 5 గరిటెల నూనె వేసి వేడెక్కిన తర్వాత జీలకర్ర, అల్లం తురుము, పచ్చిమిర్చి, కసూరి మేతి, ఇంగువ, ధనియాల పొడి, జీలకర్ర పొడి, పసుపు, కారం, వేయించిన ఉల్లిపాయలు, టమాటా గుజ్జు, ఉప్పు వేసి బాగా కలుపుకొని మూత పెట్టి 2 నిమిషాలు మగ్గనివ్వాలి. తర్వాత 6 నుంచి 7 గంటలు నానబెట్టి ఉడకబెట్టిన రాజ్మాలో చాట్ మసాలా, గరం మసాలా వేసి బాగా కలిపి మరుగుతున్న టమాటా గుజ్జులో వేసి 15 నుంచి 20 నిమిషాలు ఉడికించుకోవాలి. ఈ రాజ్మా రసేదార్ని ఒక గిన్నెలోకి తీసుకొని పైనుండి పన్నీర్ పరుచుకొని కొత్తిమీర ఇంకా క్రీమ్ తో అలంకరించుకుంటే పన్నీర్ రాజ్మా రసేదార్ రెడీ. రామ్ లడ్డు కడి ఎలా చేసావు? రామ్ లడ్డు కడి ఎలా తయారు చేశానంటే ముందుగా పెరుగులో పచ్చిమిర్చి గుజ్జు, చక్కెర, శనగపిండి వేసి బాగా కలుపుకొని కొంచెం ఉప్పు, కొన్ని నీళ్లు పోసి మజ్జిగలా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత వేడి నూనెలో మెంతులు, ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి, ఇంగువ, పసుపు, కరివేపాకు వేసి వేయించుకొని అందులోనే మనం ముందుగా తయారు చేసుకున్న మజ్జిగ మిశ్రమాన్ని వేసి బాగా కలిపి 5 నుంచి 10 నిమిషాలు ఉడికించుకోవాలి. తర్వాత పెసరపప్పు, అల్లం ముక్కలు, పచ్చిమిర్చిని ముద్ద చేసుకుని పక్కన పెట్టుకోవాలి. పెసరపప్పు ముద్దలో 2 గరిటెల నూనె వేసి కొంచెం కొత్తిమీర కూడా వేసి బాగా కలిపి తేలికగా చేసుకోవాలి. ఇప్పుడు ఆ ముద్దని పునుగుల్లాగా వేడి నూనెలో వేసి రామ్ లడ్డూలు తయారు చేసుకొని ఉడుకుతున్న పెరుగు మిశ్రమంలో వేసి కలుపుకొని ఒక గిన్నెలోకి తీసుకొని పైనుంచి రోగన్, కొత్తిమీర వేసుకుంటే రామ్ లడ్డు కడి రెడీ. జీరా పులావ్. పన్నీర్ రాజ్మా అబ్బా. రామ్ లడ్డు కడి చూడు.
మజేదార్ తింటుంటే మజేదార్ బాబాయ్. ఒక నిమిషం రామ్ లడ్డు తింటా. ఇది భోజనం అంటే, ఇది వడ్డనంటే. పన్నీర్ ఎంత మంచిగా పెట్టిన, రామ్ లడ్డూలు ఎంత మంచిగా పెట్టిన, తింటుంటే నోరు జారిపోతుంది. ఇట్లా వడ్డీ లేరు తెలుసా నాకు. ఇంతకీ ఎవరు పెళ్లి ఎవరి పిల్ల నాకేం తెలుసు, ఏదో రోడ్డు మీద పోతుంటే కనిపించింది. అది పిల్ల పెద్ద మనిషి ఫంక్షన్. ఎందాక నుంచి ఎవడి పెళ్లి. అంటే వాడు దీన్ని బట్టి నీకేం అర్థమైంది? ఏమర్థమైంది అంటే వాడు నిన్ను గుర్తుపెట్టాడు. అంటే నేను సెలబ్రిటీ నాన్న బాబాయ్ కాదు, బేవర్స్ బ్యాచ్ అని